ఫస్ట్ నాకు తెలిసిన వరుణ్ మొమెంట్ మేకర్స్తో స్టార్ట్ అయ్యి ఈ 8 yearsలో మీ గ్రోత్ మీ సక్సెస్ కూడా నేను చూస్తున్నాను. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో ఎలా జరిగింది అంటే అంత ఈజీగా అయితే అవ్వలేదు. హిస్టరీ పెద్దగా ఉంది. 10th లో యాక్సిడెంట్ అయింది. సో ఎందుకు ఇంత ప్యాషనేట్ గా వర్క్ చేశాను అనడానికి ఈ రీజన్స్ చెప్తున్నాను బ్యాక్ వెళ్ళి. ఎదుగుతున్నప్పుడు కానీ ఎదగడానికి కానీ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? జల్సా, అనసూయ, ఈ మూవీస్ అన్ని వచ్చాయి. అప్పుడు కూడా నా లైఫ్ ఏం చేంజ్ అవ్వలేదు. టర్నింగ్ పాయింట్ ఏం కాదు నేను చెప్పేది. ఇప్పటికీ నాకు టఫ్ సిచ్యువేషన్స్ వస్తే ఆ 5 years ఆఫ్ జర్నీ నేను తలుచుకుంటే చాలు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఒక డెత్ బెడ్ స్టేజ్కి వెళ్ళాను. డెలాయిట్లో చేస్తున్నప్పుడు ఇదేలా ఫోటోగ్రఫీ సైడ్ మళ్ళీ ఎలా వచ్చారు? అందరూ ఇంట్లో ఏడుపు సిచ్యువేషన్లు. అందరూ తెలంగాణలోనేనా ఏపీలో కూడానా? తెలంగాణ, ఏపీ బోత్ స్టేట్స్ వేర్ వర్కింగ్, వేర్ సర్వింగ్ ఆల్ ఓవర్ ఇండియా. Instead of handling 10 people, they'll handle only moment makers, that too Varun. That's it. అమ్మయ్యా, ఇదిరా చాలు, జీవితానికి ఇది చాలు అని ఎప్పుడు అనిపిస్తుంది? అనిపివదేమో నా మైండ్కి మోస్ట్. గ్రోత్లో కానీ మీ సక్సెస్లో కానీ వాట్స్ నెక్స్ట్? ఇక్కడ ఆగరు మీరు, డెఫినెట్లీ ఇక్కడైతే ఆగరు. ఎంఎం గ్రూప్ CEO వరుణ్ కుమార్ పొన్నం. సో ఇక పెళ్ళి అని అంటే కంప్లీట్ ప్యాకేజ్ మీ దగ్గరికి వచ్చేసేయచ్చు. సో పెళ్లి కూతురు దగ్గర నుంచి పెళ్ళికి వెళ్ళే గెస్ట్ల వరకు సో అందరికీ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. బ్యూటిఫుల్. మనమే స్టార్ట్ చేద్దాం అని మ్యాజికల్ మేక్ ఓవర్స్ అని మ్యాజిక్ క్రియేట్ చేసేసారు. సో మనం ఎట్ ఎ టైమ్ షూట్ కూడా లిమిటెడ్ పీపుల్కి ఇస్తాం. ఓవర్ క్రౌడెడ్గా ఉండి హెవీగా వెయిట్ చేస్తూ సెట్స్ దగ్గర అట్లా కూడా ఇవ్వము. అంటే ఇంకా మహారాజా మహారాణి సెటప్ బ్యాక్గ్రౌండ్ కావాలి అని అంటే ఫుల్ ఇంకా రిచ్ లుక్ లైక్ ప్యాలెస్ ఇంటీరియర్ లో మనం హాయ్ వరుణ్. కూర్చోండి. సో ఇవన్నీ టీజర్స్ ఇక్కడ వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే వీడియో ఎడిటింగ్, ఇక్కడ ఫోటో ఎడిటింగ్, సో అట్లా ఒక్కొక్క వీడియో అండ్ దెన్ ఆల్బమ్ డిజైనింగ్. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లాగా అన్నమాట. హాయ్ వరుణ్. హాయ్ లాస్య గారు, ఎలా ఉన్నావు? ఇలా ఉన్నాను యాజ్ ఆఫ్ నో. సూపర్గా ఉన్నారు. ఫస్ట్ నాకు తెలిసిన వరుణ్ మొమెంట్ మేకర్స్తో స్టార్ట్ అయ్యి ఎంఎం గ్రూప్గా ఎదిగిపోయారు. అసలు ఎవ్రీథింగ్ అంటే నిజంగా నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్. సో ఫోటోగ్రఫీ, ఈవెంట్ మేనేజ్మెంట్, డెకోర్, ఫుడ్, బొటీక్, మేకప్, వాట్ నాట్, ఇప్పుడు ఫోటో స్టూడియో. సో మిస్టర్ అండ్ మిస్సెస్. సో ఎలా అంటే నాకు తెలిసిన వరుణ్ నా ప్రీ వెడ్డింగ్ జర్నీ 2016లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్న మా వాడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ వరకు ఆల్మోస్ట్ 8 years మన జర్నీ. సో నాకు అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది, లాంగ్ ఇయర్స్ లాగా అస్సలు అనిపించట్లేదు. సో మొన్నే ప్రీ వెడ్డింగ్ అయింది, మా జున్నుగాడు వచ్చాడు, ఎలా అయిపోయింది 8 years. బట్ ఈ 8 yearsలో మీ గ్రోత్ మీ సక్సెస్ కూడా నేను చూస్తున్నాను. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో ఎలా జరిగింది అంటే నాకు తెలిసిన వరుణ్ కాస్త ప్రొఫెషనల్ ఎంఎం గ్రూప్ CEO వరుణ్ కుమార్ పొన్నం. సో ఎలా ఈ జర్నీ, నీ సక్సెస్ జర్నీ అంత ఈజీగా అయితే అవ్వలేదు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. బట్ ఎలా పాసిబుల్ అయ్యింది అంటే ఎవరికైనా ఏదన్నా ఒక సక్సెస్ రావాలంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఒక ఆ పర్సన్కి ఒక కసిలాగా దాన్ని తీసుకొని చేస్తేనే వస్తుంది. అసలు ఎలా నాకు ఫోటోగ్రఫీలోనే రావాలి, నేను ఇదే స్టార్ట్ చేయాలి అని నీకు ఎందుకు అనిపించింది? నేను డిగ్రీ యాక్చువల్గా బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్ 2008 బ్యాచ్. బట్ నాకు తెలిసి నువ్వు డెలాయిట్లో వర్క్ చేశాను. మరి హిస్టరీ అంతా హిస్టరీ పెద్దగా ఉంది. లైక్ టు స్టార్ట్ విత్ నాకు 10th లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది.
ఓ సో ఎందుకు ఇంత ప్యాషనేట్ గా వర్క్ చేశాను అనడానికి ఈ రీజన్స్ చెప్తున్నాను బ్యాక్ వెళ్ళి. 10th లో యాక్సిడెంట్ అయింది. సో లైక్ అందరిలాగానే అల్లరి, బైక్స్ ఫాస్ట్ గా రేసింగ్స్ అప్పట్లోనే ఉండేవి. మామూలు కాదన్నమాట. అన్నీ అయిపోయినాయి అప్పుడు. రౌడీ. అది ఇంటర్మీడియట్ లో. ఓకే ఓకే. సో లైక్ 10th లో యాక్సిడెంట్ అయింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఒక డెత్ బెడ్ స్టేజ్కి వెళ్ళాను. 3.5 months బెడ్లో ఉన్నాను. 2 months హాస్పిటలైజ్డ్. సో ఆల్మోస్ట్ లెగ్ ఫ్రాక్చర్, ఇక్కడంతా ఈ స్కార్స్ అన్ని యాక్సిడెంట్ అనమాట. ఇట్ వాజ్ అ మేజర్ యాక్సిడెంట్. సో అప్పుడు కూడా నా లైఫ్ ఏం చేంజ్ అవ్వలేదు. టర్నింగ్ పాయింట్ ఏం కాదు నేను చెప్పేది ఇప్పుడు. యాక్సిడెంట్ అయినప్పుడు సో ఇంకా పేరెంట్స్ ఉన్నారు, సేవ్ చేశారు. మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ కర్నూలులో. ఏముంది ఇంకా కాలేజ్ లైఫ్, కాలేజ్ బంక్ కొట్టేసి మూవీస్కి వెళ్ళడము. తర్వాత మా బ్రదర్ వచ్చేసేసి అప్పుడు నెల్లూరులో ఇంటర్మీడియట్ అంతా చదువుకొని లైక్ ఎంసెట్ లో ఫ్రీ సీట్ వచ్చింది. ఏది మెడికల్ సీట్ వచ్చేసింది. మీరేమో అల్లరి, చదివే టైప్ కాదు, కంప్లీట్ ఆపోజిట్. చాలా స్టూడియస్, బాగా చదువుతారు, వెరీ వెల్ బ్యాలెన్స్డ్ పర్సన్ అన్నమాట. ఓకే. లైక్ నెల్లూరు నారాయణలో సీట్ వచ్చింది ఎంబీబీఎస్. దట్ టు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఎంసెట్. ఓకే. ఇంకా ఇంట్లో ఆబ్వియస్లీ తెలిసిందేగా, వాడేమో డాక్టర్ గా చదువుతున్నాడు, నువ్వేంటి అని స్టార్ట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. అప్పటి వరకు కాలేజ్ ఏదో ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ రోజు ముందు రోజు బుక్ ఓపెన్ చేసి విక్రమ్ క్వశ్చన్ బ్యాంక్స్ అవన్నీ ఆ 10 questions చదువుకొని రాసిన వాళ్ళమే. ఎగ్జామ్ ముందు చదివితేనే మనం పాస్ అంతే. మిగతా రోజులంతా కాలేజ్ చుట్టూ తిరగడాలు, అటు ఇటు తిరగడాలు, బైక్స్, ఫ్రెండ్స్, ఫన్, ఆ మోడ్ లో ఉండేది. తర్వాత లైక్ ఇంక ఇంట్లో ఫోర్స్, కొంచెం రిలేటివ్స్ అండ్ ఇంట్లో ఫోర్స్ వల్ల B.Pharmacy జాయిన్ అయ్యాను. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇలా అడుగుతారు కదా అందరూ. ఎగ్జాక్ట్లీ అలా. సో అంటే వాడు డాక్టర్, వీడేం చేస్తాడు వీడిని అని చెప్పేసి మా డాడీ ప్రెషర్ పెట్టేసేసి, మా కజిన్స్ అందరు ప్రెషర్ పెట్టి B.Pharmacyలో జాయిన్ చేశారు. ఓకే. కొంచెం వెలగబెట్టాం, ఒక 1 year వెలగబెట్టాం దాన్ని బానే. లైక్ 62% ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటాయి దాంట్లో అంతా. ఏది మన మెడిసిన్స్ ప్రిపరేషన్. పెద్ద నాకు కూడా ఐడియా లేదు, మీరు ఏం చెప్తారు వెంటనే. సో మెడిసిన్స్ అంతా ప్రిపరేషన్ అన్నమాట. అది కాకుండా హ్యూమన్ అనాటమీ అనేది కొంచెం చిన్న ఇంట్రెస్ట్ గా ఉండేది నాకు. బాడీలో పార్ట్స్ ఏంటి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండేది. అదొక సబ్జెక్ట్ వినేవాడిని. ఇంకా మిగతా అంతా కాలేజీలో క్లాస్ లో కూర్చునేవాడిని. క్వశ్చన్లు లేపి అడిగినా కూడా అలా ఆన్సర్ చెప్పేవాడిని కాదు. సో అలా అయిపోయేది. తర్వాత 1 year తర్వాత ఎందుకో నాకు అనిపించింది, నేను ఎగ్జామ్స్ రాసేది ఇదంతా బై హార్ట్ లెర్నింగ్ లాగా జస్ట్ ప్రిపేర్ అయ్యి రాస్తున్నాను. ఇప్పుడు ఈ మెడిసిన్స్, ఈ ప్రిపరేషన్ లో ఈ ఆర్గానిక్ ఫార్ములాస్, కాంపౌండ్స్ ఇవన్నీ లేకపోతే నాలెడ్జ్, నాకు ఫ్యూచర్ జాబ్ ఉండదు కదా అని నాకు ఎందుకు అర్థమైపోయింది నాకు. ఓకే ఓకే. సో నాకు అర్థమైపోయి అప్పుడే కొంచెం ఈ యానిమేషన్ ఫీల్డ్ అంతా బాగా లైన్ లోకి వస్తుంది అనమాట. యూజువల్ గా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కార్టూన్ నెట్వర్క్ ఇవన్నీ చూస్తూ బాగానే ఎంజాయ్ చేస్తాము. సో ఈ యానిమేషన్ క్రియేట్ చేయడం అంటే మనమే వెళ్ళి క్రియేట్ చేయొచ్చా, మనకు నచ్చిన క్యారెక్టర్స్ క్రియేట్ చేయొచ్చా అని ఒక థాట్ ప్రాసెస్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ అంతే. అప్పుడు ఇంట్లో ఒక 3 hours మా డాడీతో కూర్చొని, డాడీ నీకు అర్థం కావడం లేదు, జాయిన్ చేయించావు, అందులో పేమెంట్ సీటే, మనం చదివిన చదువుకి ఫ్రీ సీట్స్ ఏం రావు, పేమెంట్ సీటే కట్టావు, కానీ నాలెడ్జ్ అయితే లేదు డాడీ, ముందే చెప్తున్నాను, ఫ్యూచర్ అయితే నాకు ఉండదు, ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ తోటి ఎగ్జామ్స్ రాస్తున్నాను అని చెప్పేస్తే 3 hours కి ఎందుకో కన్విన్స్ అయిపోయాడు బానే. సరే నీ ఇష్టము, ట్రైల్ అయ్యి అని చెప్పాడు. సో అప్పుడు హైదరాబాద్కి రావడము, పిక్స్లాయిడ్ లో జాయిన్ అవ్వడము. అప్పుడు ఇంకా B.Pharmacy లేదంటే నాకు ఇంటర్ బేసే. సో డిగ్రీ కూడా లేదు నాకు. సో ఫస్ట్ డిగ్రీ జాయిన్ అవుతావా, నీకు రిలేటెడ్ గా ఫైన్ ఆర్ట్స్ కోర్స్ ఉంది అని చెప్పి అప్పుడే సజెస్ట్ చేశారు. లేదు ఫస్ట్ VFX చేస్తాను యానిమేషన్ అని చెప్పేసి ఒక 1 year యానిమేషన్ చేశాను. విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ లాగా చేశాను. 3D లైటింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశాను కూడా ప్రొడక్షన్ లెవెల్లో మూవీస్ కి. అప్పట్లో మాకు జల్సా, అనసూయ ఈ మూవీస్ అన్ని వచ్చాయి. అప్పుడు వర్క్ చేశాను. తర్వాత అక్కడ నుంచి ఫోటోగ్రఫీకి మూవ్ అయ్యాను. మళ్ళీ కాలేజ్ లైఫ్ వచ్చింది నాకు. మళ్ళీ అనుకున్నా కాలేజ్ లైఫ్ వచ్చింది అనేసి. బిఫోర్ దట్ ఇక్కడ ఒక స్టెప్ ఏం మిస్ చేశానంటే, మీకు ఆ B.Pharmacy మానేసిన తర్వాత ఇంట్లో రిలేటివ్స్ అందరు మళ్ళీ ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది కదా. ఆ నెగటివ్ ఇంపాక్ట్ తోటి మా డాడీని 3 hours కన్విన్స్ చేసుకుని ఒక 5 hours ఆఫ్ బస్ జర్నీ చేశాను నేను కర్నూలు నుంచి హైదరాబాద్కి. ఒక్కడనే కూర్చొని ఒక విండో సీట్ కూర్చొని ఒక 5 hours ఆఫ్ జర్నీ. ఇప్పటికీ నాకు టఫ్ సిచ్యువేషన్స్ వస్తే ఆ 5 hours ఆఫ్ జర్నీ నేను తలుచుకుంటే చాలు. ఎంత కష్టమైనా ఏం జరగలేదు, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకున్నాను ఆ రోజు. ఇంట్లో జాయిన్ చేశారు, ఇంట్లో వాళ్ళ మాట వినకుండా మానేస్తున్నాను.
సో ఇప్పుడు రిలేటివ్స్ అని పేరెంట్స్ అందరూ ఇది మానేస్తున్నాడు వాడు ఇది అనేసి బ్యాడ్ వర్డ్స్ వస్తాయి, బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో ఇంత ఇబ్బంది పెడుతూ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ నేను దాన్ని ఎట్లా రికవర్ చేసుకోవచ్చు అంటే నేను గుడ్ స్టేజ్కి వెళ్తే, సో నేను ఇంపాక్ట్ని నేనే చేంజ్ చేసుకుందామని ఆ 5 years ఆఫ్ జర్నీలో నేను బాగా డిసైడ్ అయ్యాను. చాలు ఇంకా ఎంజాయ్ చేశాను లైఫ్, ఇంటర్మీడియట్ అంతా బాగానే సీరియస్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. లైక్ ఆ 5 years ఆఫ్ ద లైఫ్ నిజంగా ఇప్పటికీ నాకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చిందంటే, అరే బాబు నువ్వు ఆ స్టేజ్ నుంచి వచ్చావు, ఏమనుకుని వచ్చావు, నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది అనుకునే ముందే డిసైడ్ అయ్యి వచ్చావు. సో ఇప్పటి వరకు కూడా నాకు ఎన్ని హర్డిల్స్ వచ్చినా కూడా ఆ జర్నీ తలుచుకుంటాను, హార్డ్ వర్క్ చేసేస్తాను. మరి డెలాయిట్ ఎలాగా? నెక్స్ట్ BFA చదువుకున్నాను కదా, 2008 బ్యాచ్. మళ్ళీ కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయింది, ఎంజాయ్మెంట్ బాగుంది. బట్ ఆ ఎంజాయ్మెంట్ లో కూడా ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ బాగా నేర్చుకున్నాను. అసైన్మెంట్స్ కానీ డిఫరెంట్ ఫోటోగ్రఫీ వస్తాయి, జర్నలిజమ్స్, ఫ్యాషన్, మనకి వైల్డ్ లైఫ్ అన్ని నేర్పిస్తారు అనమాట. సో అన్ని నేర్చుకుని ఈవెన్ డాక్యుమెంటరీ షూట్ చేసాము అప్పట్లోనే. 2008 బ్యాచ్ ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీ టాపర్ గా గోల్డ్ మెడల్ వచ్చింది అప్పుడు. సో ఫస్ట్ అచీవ్మెంట్ నాకు అది. సో లైక్ ప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అచీవ్మెంట్ నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు పేరెంట్స్ని పిలిచి యాన్యువల్ డే రోజు గోల్డ్ మెడల్ ఇచ్చే రోజు పేరెంట్స్ని రిలేటివ్ని పిలిచి ఆ గోల్డ్ మెడల్ తీసుకున్నప్పుడు ఓకే ఒక ఫస్ట్ స్టెప్ ఎక్కాను అనే ఫీల్ నాకు ఆ రోజు వచ్చింది. పేరెంట్స్ హ్యాపీ, మావాడు వెళ్ళి ఇక్కడ మానేసిన అక్కడ వెళ్ళి గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. అక్కడ స్టార్ట్ అయిన జర్నీని ఆబ్వియస్లీ మనకు సక్సెస్ వచ్చిన తర్వాత అదే పుష్ చేస్తుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. మళ్ళీ అదే కష్టము, మళ్ళీ అలాంటివే చేసుకుంటూ వెంటనే ఫోటోగ్రఫీ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వలేదు. అప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇంత మార్కెటింగ్ ఇంత లేదనమాట, ఇంత మార్కెట్ లేదు, అంత అమౌంట్స్ కానీ పెట్టి ఫోటోగ్రఫీకి ఇంత క్రియేటివ్ గా తీపించుకునే పీపుల్ అప్పుడు తక్కువ ఉన్నారు. సో అంత వాల్యూస్ కూడా లేవు. సరే ఏదైనా వాల్యూ ఉన్న చోటే వర్క్ చేయాలి అనేసి దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద కార్పొరేట్ ఫీల్డ్. లైక్ డిజైనింగ్, VFX, యానిమేషన్ అవన్నీ నేర్చుకుని ఉన్నాను కదా, ఆ నాలెడ్జ్ తోటి ఫోటోగ్రఫీ నాలెడ్జ్ తోటి ఐ ఎంటర్డ్ ఇన్ టు ద డిజైనింగ్ ఫీల్డ్ కార్పొరేట్ సెక్టర్స్ లోనే. లైక్ ఇక్కడ హైబో అని ఫస్ట్ ఎలాడ్ వర్క్స్ కంపెనీ ఉండేది, దాంట్లో ఒక 1.5 year వర్క్ చేశాను. ఆ కంపెనీలో MNC కంపెనీలో వర్క్ వచ్చినప్పుడు అదొక సెకండ్ స్టెప్ ఆఫ్ సక్సెస్. హైబో నుంచి నెక్స్ట్ ఇమీడియట్ గా ఆ ప్రాజెక్ట్ TCS పూణేలో ఉండింది. TCS ఈస్ అ బిగ్ కంపెనీ. సో ఇప్పుడు నేను అవి మానేసి ఈ ప్రొఫైల్ నుంచి వచ్చి MNC కంపెనీస్ లో వెళ్ళేటప్పటికి ప్రొఫైల్ పెరుగుతూ వెళ్తుంది అనమాట, గ్రాఫ్ లైక్ గ్రాఫ్ ఇలానే వెళ్తుంది. TCS లో జాబ్ వచ్చేసింది. సో అప్పుడు నాకు తెలిసి మా పేరెంట్స్ హ్యాపీగా మావాడికి TCS లో జాబ్ వచ్చిందని చెప్పుకుని ఉంటారు, నాకు తెలియదు, చెప్పుకుని ఉండొచ్చు డెఫినెట్ గా. సో లైక్ TCS పూణే వెళ్ళాను హ్యాపీగా, ఆల్మోస్ట్ 2 years వర్క్ చేశాను. డిజైనర్ గా వర్క్ చేసినప్పుడు విత్ ఇన్ నాకు 4-5 months లోనే నాకు నా కెరీర్ రోల్ ని ఇంక్రిమెంట్స్ ఉన్నాయి నాకు దాంట్లో. లైక్ డిజైనర్ గా వెళ్ళాను, క్వాలిటీ కంట్రోల్ గా వేశారు, బాగా చేస్తున్నా అని చెప్పేసి క్లస్టర్ లీడ్ గా వేశారు, బికాస్ ఆఫ్ ద ఫోకస్డ్ హార్డ్ వర్క్. అక్కడికి వెళ్ళి సో కొంచెం బాగా వర్క్ చేసేసరికి ఇంకా బాగుండింది. ఇంకేముంది, ఇంకా పెళ్లి చేసేస్తారు. సో ఇంకా పెళ్లి చేస్తారు దివ్య. సో పెళ్లి కూడా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూతురే. పెళ్లి కూతుర్లో పెళ్లి ఆప్షన్స్ ఏం లేవు నాకు, ఏమీ లేవు. సో లవ్ అలాంటిది ఏం లేదు, మేము మాట్లాడుకున్నాం, అరేంజ్డ్ మ్యారేజే కైండ్ ఆఫ్ లవ్. లైక్ ఎట్లా ఇద్దరం ఫస్ట్ ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట, మీ అమ్మాయి మా అబ్బాయి అనుకుని, పేరెంట్స్ అనుకున్నారు అనుకుని మేము మాట్లాడాం, అప్పుడు ఇంటరాక్ట్ అయ్యామన్నమాట. Day 1 లోనే 16 hours ఆఫ్ చాట్ ఉంది, ఇప్పటికి Facebook లో ఉంటది, Day 1 ఫస్ట్ టచ్ లో. సో అలా కనెక్ట్ అయ్యాము. సో ఇప్పుడు వరకు TCS నుంచి ఇంకా వచ్చేసాం. ఎందుకు అంటే కొంచెం పేరెంట్స్ అటు రావాలన్నా పద్దాక్ ఫెస్టివల్స్, లాంగ్ జర్నీస్ అయిపోయినాయి. దెన్ మళ్ళీ TCS నుంచి నెక్స్ట్ లెవెల్ గా వెళ్ళాలి అనేసి డెలైట్ లో ఓపెన్ పొజిషన్ ఉండింది. నేను నేర్చుకున్న సాఫ్ట్వేర్ కాదు, నా ఫీల్డ్ కాదు, అయినా నేర్చుకుని అయినా అప్లై చేశాను, క్రాక్ చేసి వచ్చింది ఇంటర్వ్యూ. 7 rounds ఆఫ్ ఇంటర్వ్యూ డెలైట్ లో. సో ఇన్ఫోగ్రాఫిక్ డెవలపర్ మళ్ళీ కొత్తగా నేర్చుకుని మళ్ళీ ఇక్కడ బాగా చేసామన్నమాట. సో ఇన్ఫోగ్రాఫిక్ డెవలపర్ నెక్స్ట్ ఏం లెవెల్స్ ఇలా ఉండేది మొత్తం డెలాయిట్ లో. ఇంకా బాగా వర్క్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 5 to 6 years ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉండింది. ఏది ఇంటర్మీడియట్ లో బాగా అల్లర్లు చేస్తూ ఎంజాయ్ గా చేసే ఒక ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక స్ట్రక్చర్ నేర్పించేస్తుంది మనకి. ఇప్పుడు మేము ఇంటర్మీడియట్ లో లాగా వెళ్ళి అరే ఏంట్రారు అది ఇది గొడవ అంటే కుదరదు కార్పొరేట్ సెక్టర్ లో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ సమ్వన్ యూ షుడ్ రైట్ అప్ ఎ మెయిల్. మన ఆవేశం అంతా తగ్గిపోద్ది అక్కడికే మొత్తం. సో మెయిల్ పెట్టు అంటారు, అక్కడ ఆవేశంలో మనం ఏం మెయిల్ పెట్టాము, ఓహో మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. ఇది బాగా నేర్పించింది కార్పొరేట్ సెక్టర్ లో. బాగా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో అవడము,
అండ్ టీసీఎస్లో ఉన్నప్పుడు నాకు బాగా వీళ్ళు స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చారు. 6 సిగ్మా బెల్ట్ ట్రైనింగ్, ఫిష్ బోన్ అనాలిసిస్ ఇవన్నీ నేర్పించారు అనమాట. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఎన్ని నేర్చుకున్నానో అన్ని మూమెంట్ మేకర్స్ పెట్టి ప్రతిదీ అప్లై చేసుకుంటూ వచ్చాను సూపర్ కంప్లీట్గా. మరి డెలాయిట్ లో చేస్తున్నప్పుడు ఇది ఎలా ఫోటోగ్రఫీ సైడ్ మళ్ళీ ఎలా వచ్చారు? ఇంకా చాలా అనిపించింది. 5-6 ఇయర్స్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, నైట్ షిఫ్ట్స్ చాలా అనిపించేసింది. ఓకే. ఇంకా ఫోటోగ్రఫీ ఫీల్డ్ అప్పుడే బాగా డెవలప్ అవుతూ ఉండింది. ఓకే. సో అరే మనం కదా అసలు ఫోటోగ్రఫీ నేర్చుకుంది, సో దాని బేసిక్స్ నుంచి ఫౌండేషన్ నుంచి నేర్చుకుని వచ్చాం కదా, వై కాంట్ వి స్టార్ట్, ఇంతమంది స్టార్ట్ చేసేటప్పుడు అసలు మేము కదా రైట్ పర్సన్ స్టార్ట్ చేయడానికి అనేసి నాకు అనిపించింది. సో మా ఫ్రెండ్స్ మౌలిక కానీ రాహుల్ కానీ అందరూ నువ్వు స్టార్ట్ చేయాలి, యాక్చువల్ గా యూ షుడ్ స్టార్ట్ ఇట్ అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశారు. దెన్ అప్పుడు స్టార్ట్ చేశాను. డెలైట్ లో ఉండే స్టార్ట్ చేశాను, డెలైట్ లో ఉండి. సో లైక్ దీన్ని రన్ చేయాలి అంటే ఇక్కడ నేను టైం స్పెండ్ చేయాలి. అక్కడ డెలైట్ లో జాబ్ చేస్తూ ఇది 2-3 పనులు చూసుకుందామంటే వర్కౌట్ అవ్వట్లేదు. దెన్ వన్ ఫైన్ డే మానేస్తాను అంటే అందరూ ఇంట్లో ఏడుపు సిచ్యువేషన్లు, అందరూ లైక్ అప్పుడే ఆల్మోస్ట్ 60K అరౌండ్ వచ్చేది 2016లో. సో నెక్స్ట్ పొజిషన్స్ హైక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవరికి ఇష్టం లేదు. మా డాడీ నాతో అసలు మాట్లాడలేదు, నువ్వు డెలైట్ మానేస్తే నువ్వు నాతో ఫోన్ మాట్లాడదు, నాతో మాట్లాడదని చెప్పేశారు మా డాడీ. ఇంకా ఇంట్లో చెప్తున్నాను, కొత్తగా పెళ్ళైంది, అప్పుడే టీసీఎస్ నుంచి ఇటు వచ్చాను. అటు దివ్య వాళ్ళ పేరెంట్స్ కి ఏమర్థం అవుతుంది, కొత్తగా పెళ్ళైంది వీడేంటి జాబ్ మానేస్తాడు అనుకుంటారు. డెఫినెట్ గా అదే ఉంటుంది. తర్వాత వీడు సీరియస్ గా తీసుకుంటున్నాడు అని చెప్పేసి మా అన్నయ్య సపోర్ట్ చేశాడు. ఇనిషియల్ గా మనకి ఇప్పుడు జాబ్ చేస్తూ ఉండేవాడికి ఇనిషియల్ గా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు కదా, సో అట్లా ఫస్ట్ ఇనిషియల్ గా మా అన్నయ్య హెల్ప్ చేసుకుంటూ చెయ్యి అని చెప్పేసి, తర్వాత నేను సీరియస్ గా వర్క్ చేస్తున్నానని చెప్పేసి మా డాడీ తోటి ఫస్ట్ మళ్ళీ ఒక 8 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టించేసి కెమెరాస్ కొని అక్కడ స్టార్ట్ చేశాను. సూపర్. సో డెలైట్ మానేటప్పుడు మాత్రం ఇట్ వాజ్ ఎ టఫ్ సిచ్యువేషన్. సో 2015 లోనా 16 లో మానేసాను. 2016 లో స్టార్ట్ చేశాను, 2016 మిడ్ లో స్టాప్ చేశాను. ఓకే. బట్ 2000 ఎండ్ లో మనం కలిసాం. ఎండ్ లో మీ ఎంగేజ్మెంట్ అండ్ ప్రీ వెడ్డింగ్ ప్లాన్ లో కలిసాం మనం. సో మీరు లాస్య అండ్ మంజు గారు అంటే నాకు ఒక లైక్ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్, ఎంఎం గ్రూప్. ఎందుకంటే మాకు నిజంగా స్పెషల్ మా ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ చూసినప్పుడు చాలా బాగా, మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ అంటే మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ చాలా వైరల్ అయ్యాయి. సో అట్లా ఎక్కడా కూడా నేను కాంప్రమైజ్ అవ్వద్దు. సో మా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, మంచి ఫొటోస్ దిగాలి, ఆ సెలబ్రేషన్ లా ఉండాలి పెళ్ళంటే అని. సో నిజంగా మా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేశారు మూమెంట్ మేకర్స్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ టు డీల్ విత్ యు. నేనైతే నా పెళ్ళిని చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటికీ ఆ ఫొటోస్ చూసుకున్నా కూడా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ వెడ్డింగ్ నాకు గుర్తుంది, మీకు గుర్తుందా? మీ ఇంట్లో మణికొండ దగ్గర మీరు చెప్పి నాకు ఇది కావాలి, వెరీ పర్టికులర్ క్వాలిటీ కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది, నాకు ఇట్లా కావాలి, నాకు పల్లకి కావాలి, ఇన్ని అడిగాను నేను. కంప్లీట్లీ డెకర్. నాకు అలా పెళ్లి చేసుకోవాలని ఒక డ్రీమ్ ఉన్నింది. ఎవరి కోసం కాదు, నా కోసం, మా కోసం మేము పెళ్లి చేసుకున్నాము అని అనిపించింది. నేను ఫస్ట్ వెడ్డింగ్ విత్ కంప్లీట్ ఫోటోగ్రఫీ డెకార్ కంప్లీట్ వెడ్డింగ్ హ్యాండిల్ చేసింది మీదే ఫస్ట్ వెడ్డింగ్. అవునా? బట్ ఫస్ట్ టైం లాగా అస్సలు లేకుండా కేర్ తీసుకున్నాం. నా కోసం స్పెషల్ కేర్ తీసుకున్నాను. బట్ సూపర్. నేను ఇప్పటికీ మర్చిపోయి నా పెళ్లిది బ్యాక్గ్రౌండ్ అండ్ నా సంగీత బ్యాక్గ్రౌండ్ అద్దరిపోయింది అసలు. ఆ డెకోర్ అయితే మేము డాన్స్ చేసే సెటప్పే కాకుండా మేము సైడ్లో కూర్చోడానికి ఆ డెకోర్ కానీ, సో ఆ విజువల్స్ కానీ, సో చూసుకున్నప్పుడు వావ్ అని అనిపించింది మాకు. సో మీ వెడ్డింగ్ చేసినప్పుడే మూమెంట్ మేకర్స్ ఏంటి అనేది సొసైటీలో పరిచయం అయింది. బికాస్ ఆఫ్ యువర్ వెడ్డింగ్ ఓన్లీ వీ కేమ్ ఇన్ టు లైమ్ లైట్. అప్పటి నుంచే మా గ్రోత్ స్టార్ట్ అయింది. నేను మీకు చాలా సార్లు చెప్పాను, నేను మీ వెడ్డింగే మమ్మల్ని కొంచెం విత్ స్టాండ్ చేసి అలా స్టెప్స్ దాన్ని మరి మెయింటైన్ చేస్తూ ఎంత గ్రోత్ చూసారు కదా. సో ఇప్పుడు ఫోటోగ్రఫీ, ఓకే, ఫోటోగ్రఫీ తర్వాత మీరు చాలా స్టార్ట్ చేశారు. ఆ స్టెప్ బై స్టెప్ అనేది, సో ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నప్పుడు కానీ ఎదగడానికి కానీ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఉంటాయి ఈ ఫీల్డ్లో. ఛాలెంజెస్ ఏంటి? టీమ్స్ మెయిన్లీ. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ మనకి సక్సెస్లో ఉండడానికి పేరెంట్స్ సపోర్టు, బ్రదర్, మెయిన్లీ వైఫ్ దివ్య, పిల్లల్ని చూసుకోవడము. నేను పిల్లలతో టైం స్పెండ్ చేయలేదు, వాళ్ళని ఇంట్లో చూసుకోవడానికి నేను టైం స్పెండ్ చేయలేదు. దివ్య అండ్ మా మదర్ మెయిన్లీ, వాళ్ళు కంప్లీట్లీ. సో వాళ్ళు అక్కడ చూసుకున్నారు కాబట్టి నా టైం అంతా నేను ఇక్కడ స్పెండ్ చేశాను.
ఇది ఈ రిజల్ట్లో వచ్చిందనమాట. బట్ ఒక CEO అంటే మనం మన ఎంప్లాయీస్తో స్ట్రిక్ట్గా ఉండాలి అని అంటారు. కానీ నేను ఎప్పుడు చూసినా మనం అయితే ప్రీ వెడ్డింగ్ అప్పుడు మనం ట్రిప్కి వెళ్ళాం, గుర్తుందా అసలు? ఏం ట్రిప్, పూణే వెళ్ళాం, లోనావాలా వెళ్ళాం, ఫుల్ ఎంజాయ్ చేసాం. సో అప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ఎంప్లాయీస్తో ఒక ఫ్రెండ్లీ ఉంటారు, మంచి పార్టీస్ ఆర్గనైజ్ చేస్తారు, ట్రిప్పులకు వెళ్తారు. సో ఇంత స్ట్రెస్ఫుల్ బిజినెస్లో ఇంత పార్టీయింగ్ ఎలా ఉంటారు? ఎగ్జాక్ట్లీ మీరే అన్నారు స్ట్రెస్ఫుల్. ఇది క్రియేటివ్ జాబ్. అవును. ఈ స్ట్రెస్ఫుల్ మైండ్స్ కి ఈ క్రియేటివ్ జాబ్స్ కి రిలాక్సేషన్ కావాలి, అది ఇస్తున్నాను అంతే. సో టీమ్కి ఎందుకు అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆబ్వియస్లీ పేరెంట్స్, వైఫ్, మా మదర్ ఇట్లా చూసుకుని, మా బ్రదర్ ఇట్లా సపోర్ట్ చేశారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఉన్నాను. నెక్స్ట్ మేజర్ స్టెప్పే నాకు టీం అనేది నాకు చాలా సపోర్ట్. ఆ టీమ్ సపోర్ట్ వల్ల నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను. ఐ కెన్ డామ్ షూర్ సే దట్ టీమ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. చాలా బాగా వాళ్ళని చూసుకుంటాను, వాళ్ళు పర్ఫెక్ట్గా ఇవ్వాలి, నేను టీము కలిపి క్లయింట్కి పర్ఫెక్ట్గా ఇవ్వాలి. దిస్ ఈస్ ద రూల్ హియర్. అవును, క్లయింట్ అనగానే నాకు అంటే నార్మల్గా బయట ఫోటోగ్రఫీస్ వాళ్ళతో చూస్తే సో ఇప్పుడు ఏదైనా ఒక క్లయింట్ అప్రోచ్ అవ్వాలి అంటే మధ్యలో మేనేజర్ ఉంటారు. సో ఇక్కడ మీరే ఓన్గా అంటే ప్రతి క్లయింట్తో మీరే మాట్లాడతారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని సో దాని తర్వాత ఒక మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో స్టిల్ ఇప్పటికీ ఒక పేరు వచ్చిన తర్వాత కూడా నేను క్లయింట్స్ని నేనే హ్యాండిల్ చేయాలి అన్న దానికి ఏంటి రీజన్? మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఈ ఫీల్డ్లో 3 parts: ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. ఈ ప్రీ ప్రొడక్షన్ అనే దాంట్లోనే క్లయింట్ రిక్వైర్మెంట్, వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని నేను దాని ప్రకారం టీమ్కి కమ్యూనికేట్ చేసి అవుట్పుట్ ఇస్తే నేను సక్సెస్ అక్కడ. సో ఫస్ట్ క్లయింట్ని ఏం కావాలని అర్థం చేసుకోవడంలో ఈ మేనేజర్స్ వీళ్ళందరూ ఎట్లా అర్థం చేసుకుంటారు, వాళ్ళు శాలరీస్ బేస్డ్గా వర్క్ చేస్తారు. దానికి వాళ్ళు టార్గెట్స్ ఏదన్నా పెట్టుకొని ప్రెజరైజ్డ్గా క్లయింట్స్కి ఏదన్నా కమిట్మెంట్స్, ఓవర్ కమిట్మెంట్స్ ఇచ్చేసినా రాంగ్ అయింది, వాళ్ళకి కావాల్సిన కమిట్మెంట్స్ కరెక్ట్గా టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా రాంగ్ అయింది. సో ఇట్ వోంట్ గో ఇన్ హెల్దీ మేనర్. సో మీకున్న నాలెడ్జ్కి మీరు చేసిన దానికి క్లయింట్కి ఏం కావాలి అనేది మీకు ఎగ్జాక్ట్గా అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏం కావాలి క్లియర్గా మీకు అర్థం అవుతుంది, మీరు మీ నెక్స్ట్ కింద వాళ్ళకి ఇంకా ఈజీగా ఫస్ట్ అర్థం చేసుకుంటే చాలు. అదే. సో ఫస్ట్ థింగ్ మనకి అంటుంటారు కదా ఎప్పుడు, కొంచెం మన దగ్గర లిజనింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది అంటారు. ఫస్ట్ వినాలి అనేది నాకు బాగా మైండ్లో పడుతుంది అనమాట. ఫస్ట్ ఏదైనా ఏ సొల్యూషన్ కావాలన్నా కూడా ఫస్ట్ అవతలవాడు చెప్పేది వింటే సగం అయిపోయింది అక్కడ, తర్వాత ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఈ 9 years క్లయింట్ని అర్థం చేసుకుని ఏం కావాలంటున్నారో వింటాను ఫస్ట్, తర్వాత ప్రాసెస్ కామన్ ప్రాసెస్. మెయిన్ ఇదే మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనుకోండి. అండ్ పేషెన్స్ కూడా చాలా ఎక్కువ. పేషెన్స్ నాకు క్లయింట్స్ దగ్గర ఒకటే ఎక్కువ. పాప మా మాట అంటే మా టీం ఒప్పుకోరు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. మేబీ మీ టీం దగ్గర, బయట క్లయింట్స్ దగ్గర అయితే కాదేమో. అవును, క్లయింట్స్ దగ్గర కాదు. డెఫినెట్గా ఈ ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఏదైనా డెలివరబుల్స్ కానీ డెడ్ లైన్స్ కానీ పర్ఫెక్ట్గా క్వాలిటీ వెళ్ళాలంటే ఆ ప్రెషర్ అంతా తీసుకొచ్చి నేను టీం మీద పెట్టేస్తాను. ఓకే. సో ఇప్పుడు మూమెంట్ మేకర్స్ ఫోటోగ్రఫీ, సో నెక్స్ట్ డెకోర్ స్టార్ట్ చేశారు, ఫుడ్ అయిపోయింది. సో మిస్టర్ అండ్ మిసెస్ స్టూడియో ఎప్పుడు వచ్చింది? మిస్టర్ అండ్ మిసెస్ స్టూడియో ఎందుకు వచ్చింది అంటే మన కోవిడ్ లాక్డౌన్ టైంలో కొంచెము ఈ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, నేను 2007 నుంచి హిస్టరీ చెప్తున్నాను. ఏది బీఫార్మసీ మానేసి 5 years ఆఫ్ బస్ జర్నీ చేసి 2007 నుంచి మొన్న వచ్చిన కోవిడ్ టైం వరకు నా బ్రెయిన్, నా ఫోకస్ వర్క్ చేస్తూనే ఉండింది. కోవిడ్ టైంలో మంచి బ్రేక్ దొరికింది నాకు. ఆ బ్రేక్ లో బిజినెస్ అన్ని యాంగిల్స్ నుంచి బాగా బ్రేక్ దొరికింది. నెక్స్ట్ ఏంటి, ఓన్లీ ఫోటోగ్రఫీలోనే ఉన్నామా, నెక్స్ట్ ఏదన్నా నాకు ఫ్యూచర్ కెరియర్ నాకు ఇదే స్టెప్ లో వెళ్ళొచ్చా అని ఆలోచించిన థాట్ మిస్టర్ అండ్ మిసెస్ స్టూడియో. ఓకే ఓకే. అప్పుడు దాన్ని అనుకొని కోవిడ్ అవ్వగానే వెంటనే ఎగ్జిక్యూట్ చేసేసి స్టార్ట్ చేసామన్నమాట. నైస్ నైస్. అందులోనే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకు కూడా స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. నైస్. సో ఇప్పుడు బొటీక్, సో సింపుల్. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేసేసాము అంటే ఆబ్వియస్లీ నేను మూమెంట్ మేకర్స్ క్లయింట్, గ్రూప్కి ఒక క్లయింట్ అంటే వాళ్ళకి నవడేస్ ఎప్పటి నుంచో రిపీట్ చేస్తూ ఉంటాను, ఇప్పటికీ చెప్తాను. కపుల్ హ్యాపీగా మెమరబుల్గా వాళ్ళ వెడ్డింగ్ మెమరీస్ చేసుకోవాలంటే చూసింగ్ ఎ రైట్ ఫోటోగ్రఫీ అండ్ రైట్ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో చూసింగ్ రైట్ ఫోటోగ్రఫీ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్. అందరివి బాగానే ఉంటాయి పేజ్లో, అందరూ సూపర్ ఇస్తారు, ఏదైనా చెప్తుంటారు. ద ఎండ్ ఈస్ టిల్ డెలివరబుల్స్ కు వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఎండ్ వరకు అదే మాట మీద ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో
నేనేం చేశాను, అందుకే క్లయింట్తో నేను మాట్లాడుతూ వాళ్ళతోటి అర్థం చేసుకుని వాళ్ళకి క్లారిటీ ఇస్తూ, వాళ్ళు ఎవరైనా క్లయింట్ ఎక్కడైనా ఎక్స్ట్రా డబ్బులు పెడతా అన్నా కూడా నేను పెట్టనివ్వను. నాకు కావాల్సిన ప్రాఫిట్ నాకు చాలు, అయ్యా బాబు ఇక్కడ పెట్టండి, ఇక్కడ అవసరం లేదు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతోటి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మేనేజర్స్ మాట్లాడడానికి ఒక ఓనర్ గా నేను ఉన్నప్పుడు నేను మాట్లాడేదానికి వాళ్ళ క్లారిటీ వచ్చేసి ట్రస్ట్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత దెన్ దే విల్ కమిట్ టు మూమెంట్ మేకర్స్. అలా కొంచెం మన సక్సెస్ పాత్ వచ్చింది. ఇలా ఇంత ట్రస్టెడ్ గా మనల్ని ట్రస్ట్ చేస్తూ ఇంత సర్వీస్ ఇస్తున్నాం కదా ఇన్ని ఇయర్స్ నుంచి, ఆబ్వియస్లీ సో నెక్స్ట్ పెళ్లి తర్వాత పిల్లలు పుట్టేస్తున్నారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఫస్ట్ బర్త్డేస్ చేస్తున్నారు, న్యూ బర్న్ షూట్ చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేసి ధోతి హాఫ్ సారీస్. ఈ సర్వీసెస్ ఎందుకు ఇవ్వకూడదు అనేసి నాకు థాట్ వచ్చింది. ఈ థాట్ రావడానికి గల కారణం కూడా క్లయింట్సే. మీరు బర్త్డేస్ చేస్తారా అండి, మీరు న్యూ బర్న్ చేస్తారా అండి, సో మీరు డెకార్ చేస్తారా అండి. సో క్లయింట్స్ రిక్వైర్మెంట్ ని అర్థం చేసుకుని వాళ్ళు అడుగుతుండబట్టే మనం ఇవన్నీ స్టార్ట్ చేసాం. నౌ ఒక క్లయింట్ ఇప్పుడు మూమెంట్ మేకర్స్కి వచ్చారు అంటే ఇఫ్ దే రియలీ ట్రస్ట్ us, we give them the best. ఏంటి, పెళ్ళి అన్న తర్వాత ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో మందిని డీల్ చేయాలి. నవడేస్ ఓన్లీ ఫోటోగ్రఫీ డీల్ చేస్తే సరిపోదు, డెకార్ చూసుకోవాలి, కాస్ట్యూమ్స్ చూసుకోవాలి, ప్రీ వెడ్డింగ్ ప్లాన్స్ చూసుకోవాలి, సెట్స్ అనే కానీ ఏదైనా ప్లానింగ్ కానీ చూసుకోవాలి. ఈవెంట్ ప్లానర్ని పెట్టేసుకుంటారు. ఆ ఈవెంట్ ప్లానర్ ఖర్చు ఏంటో మనం ఏం తీసుకోకుండా ఈ సర్వీస్ స్టార్ట్ చేసి మూమెంట్ మేకర్స్ క్లయింట్ అయితే చాలు, ఈ సర్వీసెస్ అన్ని మనం హెల్ప్ఫుల్ గా ప్రొవైడ్ చేస్తూ ఒక బెస్ట్ సర్వీస్ వాళ్ళకి యాడ్ ఆన్స్ గా చేసుకుంటూ వెళ్దామని అనుకున్న థాట్ ఈ రోజు ఎంఎం గ్రూప్ గా తయారైంది. బట్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసిన మ్యాజికల్ మేక్ ఓవర్స్ కూడా సూపర్. సో నిజంగా ఒక బ్రైడ్ కి ఏం కావాలి అనేది ఫస్ట్ ఆలోచిస్తున్నారు. సో మేకప్ నుంచి అవుట్ ఫిట్ వరకు, సారీ, పెళ్లి చీర కానీ, సో పెళ్లి కూతురికే కాకుండా పెళ్లిలో వచ్చిన గెస్ట్లకు కానీ, పెళ్లి కొడుక్కి, సో కంప్లీట్ ఒక వెడ్డింగ్ కి ఏం కావాలి దగ్గర నుంచి అన్ని మీరే క్లియర్ గా చూసుకోవడం అనేది నాకు బాగా నచ్చింది. సో లిమిటెడ్ క్లయింట్స్, ప్రీమియం క్లయింట్స్ కన్నప్పుడు డెఫినెట్ గా we spend some time to make them sure what they want, అండ్ వాళ్ళకి కావాల్సిన వాటిలో స్టెప్ వైజ్ ఆర్డర్ గా మేమే ప్రొవైడ్ చేస్తూ వెళ్తాం. దీనివల్ల క్లయింట్ కి ఏమవుతుంది అంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్లింగ్ 10 people they'll handle only moment makers, that too Varun, that's it. సో వాళ్ళకి అంత ట్రస్టెడ్ గా సర్వీస్ వచ్చేస్తుంది. చాలా మంది క్లయింట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇవన్నీ మీరే ఇస్తూ ఈ కంఫర్ట్ జోన్ వచ్చింది, అమ్మ మాకు ఈ హెడేక్ లేదు, బయట ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు, ట్రస్ట్ ఫ్యాక్టర్స్ లేకుండా వేరే వాళ్ళ చేతిలో పెట్టలేము, మీరైతే మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆ నమ్మకం ఉందండి, మీరే స్టార్ట్ చేయండి. అమ్మో పెళ్ళి కన్ఫర్మ్ అయింది అని అంటే, అమ్మో పెళ్ళికి మా అమ్మాయికి చీర ఎక్కడ కొనాలి, ఇది ఎక్కడ షాపింగ్ చేయాలి, అది ఎక్కడ షాపింగ్ చేయాలి, పెళ్ళికి హెయిర్ స్టైల్, మేకప్, మా ఫోటోగ్రఫీ ఎలాగా, ఫుడ్ ఎలాగా, డెకరేషన్ ఎలాగా, ఇన్ని ఆలోచిస్తారు. అమ్మో ఇన్ని ఆలోచించకండి, ఓన్లీ వన్ స్టాప్ సొల్యూషన్ మూమెంట్ మేకర్స్కి వచ్చేస్తే మీరే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి దే ఆర్ వెరీ హ్యాపీ. నేను చాలా క్లయింట్స్ కి ఈ మధ్య అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం కదా, కావాల్సిన వాళ్ళకి మన మేజర్ బేస్, మదర్ బేస్ వచ్చేసి మూమెంట్ మేకర్స్ ఫోటోగ్రఫీని. ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు, మనం ట్రస్ట్ చేసి తీసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను ఇంత కష్టపడి ఇంత మేనేజ్మెంట్ ని హ్యాండిల్ చేస్తూ నేను పడ్డ కష్టం, వాళ్ళంతా సర్వీస్ జరిగి సూపర్ అండి, మేమైతే హ్యాపీ, మాకు ఎంతో రిస్క్ లేకుండా సూపర్ గా చేసి పెట్టారు, ఆ మాటలతో అయిపోయింది చాలా నాకు. బట్ ఈ 9 years ఆఫ్ జర్నీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూసాను. అంటే అప్పుడు 2016లో పరిచయం అయిన వరుణ్కి 2024లో చూస్తున్న వరుణ్కి నేను చాలా చేంజ్ వస్తున్నాను, మీ గ్రోత్లో కానీ మీ సక్సెస్లో కానీ. వాట్స్ నెక్స్ట్? ఇక్కడ ఆగరు డెఫినెట్లీ, ఇక్కడైతే ఆగరు. సో ఏదో ఒకటి ఉంటది కదా. ఆపాలనుకుంటున్నాను, చాలా అనుకుంటున్నాను. ఇంకా ఇంత డెవలప్ చేసుకున్న తర్వాత మేనేజ్మెంట్, ఇప్పుడు నేను మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ కొన్ని వదిలేసి వర్క్స్ చెప్తున్నాను. యూజువల్ గా మీరు ఇందాక అన్నారు మేనేజర్స్ తో మేనేజ్ చేసి చేస్తారు, మీరు ఇన్ని ఇయర్స్ అయినా కూడా మీరే రిక్వైర్మెంట్ కాల్స్ మాట్లాడి కొటేషన్స్ ఇస్తున్నారు అని. 7.5 years వరకు నాకు మేనేజర్ అనేవాళ్ళు లేరు. ఓకే, ప్రీ ప్రొడక్షన్ నేనే చూసుకున్నాను, ప్రొడక్షన్ ప్లానింగ్ నేనే చూసుకున్నాను, ఎగ్జిక్యూషన్ చూసుకున్నాను, పోస్ట్ ప్రొడక్షన్ డెలివరబుల్స్ నేనే కమ్యూనికేట్ చేసి అందరితో చేపించి నేనే పంపించాను. ఎలా చేశానో నాకు తెలియదు ఇప్పుడు ఆలోచిస్తే. ఐఎమ్ సపోర్టింగ్ ఆల్మోస్ట్ 100 to 120 people. లైక్ వాళ్ళ గ్రోత్కి, వాళ్ళ లైఫ్కి సపోర్ట్ చేస్తూ ఎంఎం గ్రూప్ ఒక 120 people వరకు సీజన్స్ లా సపోర్ట్ చేస్తా ఉంది. సూపర్, ఎంత మందికి వర్క్ కల్పిస్తున్నానంటే దేవుడు మనకిచ్చిన వరం అంతే. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. లైక్ నేను నాకు సక్సెస్ గా నాకు కొన్ని పాయింట్స్ లో నేను ఎక్కడ ఫీల్ అవుతాను, ఈ 120 people మన మీద డిపెండ్ అయి ఉన్నారు,
వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు మన వల్ల హ్యాపీగా ఉండాలి, ఇది చాలు. దిస్ గివ్స్ మీ వెరీ గుడ్ సాటిస్ఫాక్షన్. సూపర్ సూపర్. వరుణ్, నార్మల్గా నేను చూసినంత వరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ చూశాను, డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ చూస్తున్నాను. ఈ మధ్య ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, ఇండియాలోనే కాదు కదా, అసలు బయటికి వెళ్ళి ఫోటో షూట్స్ చేస్తున్నారు. సో ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోతుంది ఇప్పుడు. ఏంటి డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఏంటి అసలు? డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లానింగ్ ఎంత కావాలో తెలియదు కానీ డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్స్ కి మాత్రం చాలా ప్లానింగ్ కావాలి. సో దుబాయ్ షూట్ చేసాము రీసెంట్ గా, అర్లియర్ మాల్దీవ్స్, బాలి షూట్ చేసాము. అంటే లొకేషన్స్ ఇదంతా కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఇష్టమో చూసుకొని ఇద్దరు రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ప్లాన్ ని వర్కౌట్ చేయడం. So depending on their budgets and their thought process about the locations and then na execution of plan, ee moodu workout aitane destination pre wedding vasthundi. So lot of plan required. అది కూడా వేరే కంట్రీలో అంటే అవును. ఇక్కడ మన మూమెంట్ మేకర్స్ ఇక్కడ మొత్తం ఎంఎం గ్రూప్ తెలంగాణలోనేనా, ఏపీలో కూడానా? తెలంగాణ, ఏపీ both the states were working, we are serving all over India. అవునవును, బయటికి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు. సో చేయాలి, ఇంకా డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్స్ బాగా ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడికి ఈ డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్ కష్టమే ఉండదా? మొత్తం టీం అందరినీ అక్కడికి తీసుకెళ్ళడం ఉంటది. ఇక్కడ అనుకోండి ఒక 6 to 7 పీపుల్ వెళ్ళిపోతాము, అసిస్టెంట్స్ ఉంటారు, అందరు ఉంటారు. అక్కడ మాకు మేమే అసిస్టెంట్స్, నేను ఒక కెమెరా పర్సన్ కి నేనే అసిస్టెంట్ గా వెళ్తాను, నేనే మాట్లాడుకుంటాం. బికాస్ క్లయింట్ కి కూడా కొంచెం మనము ఈ ఫ్లైట్ ఫేస్, వీసాస్, అకామిడేషన్స్ బయటకు వెళ్ళినప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. చెప్పా కదా క్లయింట్ ఎక్కువ ఖర్చు పెడుతున్నా, నేను ఒప్పుకోలేను అని చెప్పేసి అవసరమైన చోట పెట్టిస్తా. సో అలా కొంచెం అమౌంట్ సేవ్ చేద్దాము అని మేమే వర్కౌట్ చేసుకుంటూ మేమే కష్టపడతాము. సో అలా మాకు మేమే అసిస్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తాం. అండ్ మెయిన్లీ డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్స్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 week 10 days బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాను. ఆ లొకేషన్స్ ఏంటి, ఇప్పుడు అలవాటు లేని లొకేషన్స్ అక్కడ ఎలా తీసుకుంటున్నాము, ప్రీవియస్ గా ఏమేమి ఉన్నాయి, కాస్ట్యూమ్స్ వర్కౌట్ ఏంటి, ఒకవేళ ఒక డే ప్లాన్ మనకు ఒక్కోసారి ఫ్లాప్ అవ్వచ్చు, జరగకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇమీడియట్ గా నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఆల్టర్నేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇదంతా వర్కౌట్ చేసుకుని పెట్టుకుంటాం. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది, బికాస్ దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్ దట్. సో ఆ అమౌంట్ కి వాళ్ళకి న్యాయం చేయాలంటే ఆ రిస్క్ అంతా కంప్లీట్ తీసుకుని వెళ్ళాలి. నేను తీసుకొని వెళ్ళాను, ఎంత రిస్క్ తీసుకున్నామో దాని రిజల్ట్ అంతా వెరీ పాజిటివ్ వేలో వచ్చింది. చెప్పాను ఇందాక, బాలి ప్రీ వెడ్డింగ్ వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఈవెంట్ జరిగింది అంటే డెఫినెట్ గా మాకు కాల్ వచ్చేస్తుంది. సో వాళ్ళ ఫాదర్ అనమాట, బాలి ప్రీ వెడ్డింగ్ లో కపుల్ గ్రూమ్ వాళ్ళ ఫాదర్. లాస్ట్ టైం వాళ్ళది కాశ్మీర్ లో షూట్ చేసాం. ఈసారి నాకు ఎక్కడికి వెళ్తారో తెలియదు, నీ ఇష్టం ప్లాన్, నువ్వే లొకేషన్ డిసైడ్ చేయి, బడ్జెట్ కూడా నీ ఇష్టమే అన్నారు. అప్పుడు బాలి ప్లాన్ ఆల్మోస్ట్ బాగానే అయింది. బట్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే లైక్ మేము పడ్డ కష్టం పోయింది ఇంకా ఆ వర్డ్స్ తో. మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే రిస్క్ తీసుకొని మనసు పెట్టి పని చేస్తే మనకి సక్సెస్ మన వెనకాలే ఉంటుంది. అందుకే మేము వెనకాల 2 అవార్డ్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు రీసెంట్ గా. అవునవును, రీసెంట్ గా సో 2 అవార్డ్స్ వచ్చాయి, ఇండియన్ ఎమినెంట్ అవార్డ్స్ వాళ్ళు. దే ఆర్ పర్ఫార్మింగ్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు. అట్లా నాకు పైనీరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు 2023కి. అండ్ మూమెంట్ మేకర్స్ కూడా ఫోటోగ్రఫీ విస్తా అవార్డు లాగా ఇచ్చారు అనమాట. సో గోవాలో జరిగింది. ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఫీలింగ్. లైక్ అగైన్ ఒక సక్సెస్ రాగానే పొంగిపోయి దాన్ని చేసేది ఏముండదు, ఇంకా ఫోకస్ పెంచుకోవాలి, ఇంకా బాధ్యత పెంచాలి. చెప్పాను కదా 120 పీపుల్ మన మీద డిపెండ్ అయి ఉన్నారు అంటే లైక్ నిద్ర వచ్చినా కూడా నిద్రపోయిద్ది ఆ టైంలో. ఇంకా అంత మొత్తం వదిలేసైనా వర్క్ చేసుకోవాల్సిందే. అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటావా నువ్వు? తీసుకుంటాం. అవునా? మరి ఎప్పుడు వస్తుంది ఒక పాయింట్, అమ్మయ్యా ఇదిరా చాలు, ఈ జీవితానికి ఇది చాలు అని ఎప్పుడు అనిపిస్తుంది? అనిపివదేమో నా మైండ్ కి మోస్ట్. లైక్ అనిపిస్తే నేను స్టార్ట్ చేసేవాడిని కాదు. చేస్తూనే ఉండాలి అంతే, చేస్తూనే ఉండాలి అంతే, కష్టపడాలి టిల్ సమ్ ఏజ్. ఆ ఏజ్ వరకు కష్టపడుతూనే ఉండాలి. తర్వాత ఇంకా ఆ ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్ సపోర్ట్ ఇవ్వదు, తర్వాత ఏం చేయలేం. ఏం చేసినా ఇప్పుడే చేయాలనే ఒక మైండ్ సెట్ ఉంటుంది నాకు. అంటే మనకి ఓపిక ఉన్నంత వరకు కష్టపడాల్సిందే. కష్టపడితే వచ్చే ఎంజాయ్మెంట్ అండ్ సక్సెస్ ని బాగా రుచి చూసిన వాడిని నేను. లైక్ ఎవరైనా నా ముందు టీమ్స్ కానీ తప్పు చేస్తున్నా ఒప్పుకోను, గైడ్ చేస్తాను, ఏ పద్ధతిలో అయినా గైడ్ చేస్తాను వాళ్ళని. సో టీం బాగా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి సక్సెస్గా ఉన్నాను. అందుకే టీంని బాగా చూసుకుంటాను. ట్రిప్స్ అన్నట్టు ట్రిప్స్కి డెఫినెట్గా వెళ్తాము, ఎందుకంటే అంత ప్రెజరబుల్ ఎన్విరాన్మెంట్, నైట్ ముహూర్తాలు, స్ట్రెస్ఫుల్ స్కెడ్యూల్స్ నుంచి అలా రిలాక్స్ అవ్వడానికి అలా రిలాక్స్ అయ్యి వస్తాం వెళ్ళి. అప్పుడప్పుడు చిల్ అవ్వాలి అంతే, డెఫినెట్గా చిల్ అవ్వాలి. అండ్ సో
వరుణ్ ఈ 9 ఇయర్స్లో నువ్వు ఎంత అంటే పై స్టేజ్కి వెళ్ళినా కూడా నాతో మాత్రం అప్పుడున్నట్టే ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. మారదు, మైండ్ సెట్ మారదు, నాకు ఎట్లా మారదు. అది అనేది అంటే మనం ఎంత ఎదుగుతున్నా ఆ గ్రౌండెడ్ అనేది ఉండాలి. సో డౌన్ టు ఎర్త్ ఉంటావు. సో అందుకే నీ గ్రోత్కి సక్సెస్ ఇదే. సో ఎప్పుడు మనం ఎంత పైకి ఎదిగినా కూడా గ్రౌండెడ్ ఉంటావు కదా. సో నాకు నీలో నచ్చింది అదే. అండ్ రీసెంట్గా మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా అయ్యింది. అండ్ ఫొటోస్ చాలా బాగా వచ్చింది, వీడియో చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మా ఎంఎం గ్రూప్ సర్వీస్ని అలా యూస్ చేసుకుంటారు క్లయింట్స్. ఎందుకు మనం అనుకున్న స్ట్రాటజీ ఆఫ్ ప్లాన్ని అలా అందరికీ యూజ్ అవ్వాలి అనేది నా థాట్ ప్రాసెస్. సో ఆ శివుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. సో అందరికీ కష్టపడిన వాళ్ళకి ఎవరికైనా కూడా సక్సెస్ వస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ దట్ ఐఎమ్ గెటింగ్ నౌ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ క్లయింట్స్, విత్ ద ట్రస్ట్ ఆఫ్ ద క్లయింట్స్. సో ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాము. ఫ్యూచర్లో కూడా బెస్ట్ సర్వీస్ ఇస్తూనే ఉంటాము. ఎస్. సో ఇంకా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మీ జర్నీ ఇంకా ఎక్కువ ఉండాలి, అండ్ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా కష్టపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Special thanks to my HOD in BFA Photography, Mr. Shyam Prasad sir, for guiding us, inspiring us and making us what we are today. Sincere thanks to my doctor and well-wisher, Mr. Srinivas Rao Garu, who saved my life at the time of the accident and stood by me. I'll be always thankful to my family, friends and team members from MM Group, and especially to the clients who have been trusting and supporting me for these many years. Thank you one and all for your love.